అందరికి కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ డియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ప్రార్థన చేస్తారా? ఆనందరాజు గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు సమర్పిస్తూ ఉన్నాం దేవా. ఉదయ కాలంలో మీ ప్రియ దాసుడు, మా ప్రియ సహోదరుడు ప్రొఫెసర్ పీటర్ గారిని మా కోసం సిద్ధం చేసిన రీతికై స్తోత్రాలు. వారి ద్వారా మాకు వినిపించబోతున్న లెసన్స్ కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు సబ్జెక్ట్ని ఎంతో సరళంగా వివరిస్తూ నా ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రీతికై నీకు స్తోత్రాలు. మీరు మీ పరిశుద్ధాత్మ శక్తితో నింబడిన ఇప్పుడు మళ్ళీ నింపి బలపరచి మాట్లాడి మమ్మల్ని నీ వాక్యంతో మరి ఆ వాక్య వివరణతో చక్కగా మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ క్లాసులను దీవించండి. ప్రభావ వచ్చిన స్టూడెంట్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసి ఈ సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ క్లాస్ అంతట్లో మీరే మహిమ పొందవలసిందిగా యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము లాస్ట్ క్లాస్ లో నిర్గమకాండం గురించినటువంటి ఒక బ్రీఫ్ అవుట్లైన్ మనం చూసాము. తర్వాత లేవి కాండం యొక్క ఉద్దేశాన్ని చాలా క్లుప్తంగా చూసి మనం క్లోజ్ చేసాము. అయితే నిర్గమకాండ గ్రంథంలో మనము ఆ యొక్క 3 divisions ని చాప్టర్ 1 to 11 ని ఐగుప్తు దేశంలో హెబ్రీయుల గురించినటువంటి సంగతులు, అక్కడ జరిగిన అప్రెషన్ గురించి మనం చూసాము. మోషే యొక్క పిలుపు గురించి చూచాము. తర్వాత 10 తెగుళ్ళ గురించి చూచాము. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి గురించి చూచాము. జ్యేష్ఠులను ఆయన హతమార్చడం, ఐగుప్తు యొక్క జ్యేష్ఠులను హతమార్చడము, దాని యొక్క మీనింగ్ మనం చూచాము. తర్వాత 12th to 18th chapter ని మనం చూచాము. అక్కడ ఆ యొక్క పస్కా యొక్క గొప్పదైనటువంటి సిగ్నిఫికెన్స్, తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటడం, వారికి ప్రభు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్, లీడింగ్, అగ్నిస్తంభం, మేఘస్తంభం గురించి, తర్వాత మన్నా గురించినట్టు ఆ ప్రొవిజన్ గురించిన విషయాలు 12 to 18 chapters లో ఉంటాయి. అయితే 19 to 40 chapter లో ప్రయాణం గురించి ఉండదు. మనము ఈ యొక్క ఆదికాండ గ్రంథంలో సంఘటనలు, వ్యక్తులు కనిపిస్తారు. ఇక నిర్గమకాండ గ్రంథంలో ప్రయాణాలు, తర్వాత ప్రదేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేకమైన ప్రాంతాల నుంచి వారు ప్రయాణం వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాం. 18th chapter తర్వాత మనకి, అంటే ఆ ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత మరి 19th to 40 chapter 40 వరకు, 40 అధ్యాయం వరకు మనకి దేవుని యొక్క ప్రత్యక్షతను, స్పెషల్ రెవల్యూషన్ గురించిన విషయాన్ని అద్భుతంగా మనకు రాయబట్టం చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన, ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం గురించిన విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. రాత్రికాల సమయంలో మీకు ఒక అవుట్లైన్ పంపించాను. ద కవెనెంట్ కోడ్, ఇట్స్ ఎక్స్టెంట్ ఫామ్ అని మనం ఎలాగా దాన్ని అనలైజ్ చేయొచ్చో ఒక చిన్న అవుట్లైన్ మీకు పంపించాను ఫ్రమ్ ది బుక్ ఆఫ్ ఎక్సడస్, నిర్గమకాండ గ్రంథం నుంచి. ఎక్సడస్ చాప్టర్ 22 నుంచి 23 వరకు మనం చూసినట్లయితే, దాన్ని 23-33 వరకు మనం చూసినట్లయితే దాన్ని బుక్ ఆఫ్ కవెనెంట్ అంటారు, నిబంధన గ్రంథము అంటారు. ఆ నిబంధన, ఆ పోర్షన్ నిబంధన గ్రంథం అంటారు. ఎక్సడస్ చాప్టర్ 22 నుంచి 23-33 వరకు నిబంధన గ్రంథం అంటారు. ఈ మీరు ఒక అవుట్లైన్ మనం చూడవచ్చు. అది ఇక నిబంధన గ్రంథంలో మనం ఆ సీనాయి కొండ దగ్గర జరిగిన నిబంధన గ్రంథంలో మనకి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనము
ఒకవేళ మనము ఆలోచన చేసినట్లయితే మనము ఒక జనరల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ని గురించిన విషయం కనిపిస్తుంది. తర్వాత సివిల్ లా గురించిన విషయం కనిపిస్తూ ఉంటుంది. సెర్మోనియల్ లా గురించిన విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రిలేషన్ ఆఫ్ ది కవనెంట్ గాడ్ టు హిస్ పీపుల్, ఆ యొక్క నిబంధన దేవునికి తన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే దీని గురించి మనము ముందు ఈ యొక్క నిబంధన గ్రంథాన్ని, ఈ యొక్క నిబంధన గ్రంథం తర్వాత జరిగినటువంటి యొక్క లాని గురించి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ధర్మశాస్త్రంలో నుండి ఆ 3 డైమెన్షన్స్, సివిల్ లా, మోరల్ లా అండ్ సెర్మోనియల్ లా. సివిల్ లా అంటే పౌర చట్టాలు అని చెప్పాము. ఇట్ ఈస్ మోర్ లైక్ ఏ కాన్స్టిట్యూషన్. మోరల్ లా అంటే దేవుని యొక్క పరిశుద్ధతకు సంబంధించింది, నైతిక చట్టాలు, ఆయన్ని ఆరాధించడానికి సంబంధించి, తర్వాత ఆయన యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం అనుసరించి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉండటం కొరకు పిలువబడ్డాము కాబట్టి ఎలా ఉండాలి, అవి దేవుని యొక్క మొరాలిటీని, దేవుని యొక్క హోలీనెస్ ని చూపించే వాటిని మోరల్ లా. మూడవది సెర్మోనియల్ లా, సంస్కార చట్టాలు. సబ్బాతుని గురించి కానీ, తర్వాత పండగల గురించి కానీ, బలి అర్పణల గురించి కానీ, ఇవన్నీ కూడా సెర్మోనియల్ లా కింద మనం చూస్తాం. కాబట్టి మీరు ఒకవేళ ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలు మీరు మర్చిపోయినప్పుడు కూడా ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనము బైబిల్ చదివేటప్పుడు మనకు చక్కగా ఇది సెర్మోనియల్ లానా, ఇది గాడ్స్ హోలీనెస్ నుంచి మోరల్ లానా, లేకపోతే ఇది సివిల్ లా అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మన వ్యక్తిగతమైన జీవితానికి అప్లికబిలిటీ ఎలా తీసుకోగలం ఈ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ నుంచి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సెర్మోనియల్ లా అయితే అది యేసు ప్రభువారిలో ఫుల్ఫిల్ అయింటది. మోరల్ లా అయితే వీ నీడ్ టు డూ ఇట్. ఓకే, సివిల్ లా అంటే అది ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క కాన్స్టిట్యూషన్ అనే విషయం మనకు అర్థమైనప్పుడు మనము ఆ యొక్క వాక్య భాగాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని మనకి అన్వయించుకోవటానికి, ఆ యొక్క ప్రిన్సిపల్స్ ని మనం అన్వయించుకోవటానికి, దేవుని యొక్క హోలీనెస్ విషయాలు మనం గమనించుకోవటానికి మనకి సహాయం జరుగుతుంది. సంస్కార చట్టాలు అయినట్లయితే ఈ యొక్క సెర్మోనియల్ లా ఎలా యేసు ప్రభువారిలో నెరవేరింది, ఎందుకు ఈ సెర్మోనియల్ లా ఆయన ఇచ్చాడు, ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం వెతుక్కోవచ్చు. రైట్. సో మొట్టమొదటిగా 20వ అధ్యాయంలో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఇజ్రాయలైట్ వర్షిప్ గురించి మనం చూస్తుంటాం. 20వ అధ్యాయము 22 నుండి 26 వచనాలు ఒకసారి చూద్దాము. 21వ అధ్యాయము, ఎక్సోడస్ చాప్టర్ 21 22 to 26. చూడండి ఆయన ఏమంటున్నాడంటే 21 వర్సెస్ 21 to 20. యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పుము, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడి తినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదని. నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని నిలబెట్టకూడదు, దాన్ని కట్టకూడదు. దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనపడక ఉండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. అద్భుతంగా ఆ యొక్క ఫార్మ్ ఆఫ్ వర్షిప్ నుంచి, ఆ యొక్క
వారి యొక్క ఆరాధన విధానం గురించి, బలిపీఠం గురించిన విషయాలు మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. విగ్రహాలకు సంబంధించినటువంటి హెచ్చరికను ఆయన ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒక ప్యూర్ వర్షిప్, ఆయన తను ఆరాధించడానికి ఎలా ఆరాధించాలో, ఆ బలిపీఠం ఎలా ఉండాలో ఆయన కోరుకుంటున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే 21వ నుండి 21వ మొదటి వచనం నుండి 23వ 13th verse. Okay, so you can write it down. Chapter 21 verse 1, అంటే chapter 21 to chapter 23 verse 13 మనకి సివిల్ లెజిస్లేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, పౌర నియమాలు, పౌర చట్టాలు కనిపిస్తూ ఉంటాయి. వర్షిప్ తర్వాత ఆయన పౌర చట్టాలు ఇవ్వటాన్ని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాము. ఇశ్రాయేల్ ప్రజలు జ్ఞాపం చేసుకోవాలి మనం. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు యొక్క హేయమైనటువంటి ఆ యొక్క దేవతల మధ్య ఉన్నారు. వారి వారి వారికి కల్చర్ లో ఉన్నారు. వారు అప్రెస్డ్ పీపుల్ గా వారు అక్కడ ఉన్నారు. దేవుడు వారిని బయటకు తీసుకొస్తున్నప్పుడు వారిని పరిశుద్ధపరిచేటువంటి విధానం, స్పిరిచువల్లీ, సోషల్లీ, ఫిజికల్లీ, ఆయన ఎలా వారిని పరిశుద్ధపరిచే విధానం మనము ఈ యొక్క నిర్గమకాండము 21వ నుండి లేవికాండం వరకు, సంఖ్యాకాండం వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. ఎలా ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు, ఎలా ఆయన వారిని ఆ యొక్క తన యొక్క ప్రజలుగా సిద్ధం చేస్తున్నాడు, తన యొక్క ప్రజలుగా ఆయన వారిని చూపెట్టాలనుకుంటున్నాడు అనే విషయం, ఇది అద్భుతమైనటువంటి తలంపు. మీరు ఐగుప్తు నుండి బయటకు వస్తున్నప్పుడు మీరు ఐగుప్తు సంబంధమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయాలి. ఐగుప్తుతో మీకు సంబంధం లేదు. ఐగుప్తు యొక్క కల్చర్తో మీకు సంబంధం లేదు. ఐగుప్తు యొక్క ఆ యొక్క వే ఆఫ్ లైఫ్తో మీకు సంబంధం లేదు. మళ్ళా మీరు కానాను వెళ్తున్నారు, మీరు కానాను కల్చర్తో కూడా మీకు సంబంధం లేదు. కానాను యొక్క స్పిరిచువాలిటీతో మీకు సంబంధం లేదు. మీకు ఐగుప్తు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. మీరు ఉన్న ఐగుప్తుకి ఇన్ఫ్లుయెన్స్ నుంచి మీరు బయటకు రావాలి. మీరు వెళ్ళబోయే కానాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకూడదు. ఐఎమ్ మేకింగ్ యూ యాజ్ ఎ సెపరేట్ నేషన్. నేను మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా, ప్రత్యేకమైన దేశంగా నేను చేస్తుంటున్నాను. కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి. అద్భుతం కదండి ఎంత! అందుకనే వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని మరి ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదని మరి వాళ్ళు పాడుతూ ఉంటారు. సో కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచడం కొరకు దేశంగా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి, హీదెన్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి బయటికి వారిని తీసుకొచ్చిన విధానం అద్భుతం. రైట్. ఈ సివిల్ లాలో మనము అనేకమైన విషయాలు చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగానే ఫార్మ్ ఆఫ్ వర్షిప్ గురించి చెప్పారు. తర్వాత సివిల్ లెజిస్లేషన్ లో మొట్టమొదటిగా రైట్స్ ఆఫ్ స్లేవ్స్, ఆ యొక్క బానిసలకు ఉండేటువంటి హక్కుల గురించి మాట్లాడాడు. 21వ అధ్యాయము 2వ వచనం 2వ వచనం 6వ వచనము మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 7 నుండి 11వ వచనం వరకు కూడా మనకు కనిపిస్తుంటది. బానిసల యొక్క హక్కులను గురించిన విషయాలు, అంటే ఎలా ఇశ్రాయేలు ప్రజలు బానిసలను ట్రీట్ చేసిన విధానానికి, ఐగుప్తు ప్రజలు బానిసలు ట్రీట్ చేసిన విధానానికి, ఇశ్రాయేలు ప్రజలు వారి దగ్గర బానిసలను ట్రీట్ చేయవలసిన విధానానికి, అంటే బానిసలకు ఉన్నటువంటి హక్కుల గురించి, వారికి హక్కుల గురించి, వారికి డిగ్నిటీని ఆయన కాపాడుతూ ఎలా ఈ లెజిస్లేషన్స్ ఆయన ఇచ్చారో చాలా అద్భుతం. తర్వాత బానిస పిల్ల, స్లేవ్ లేడీ, మెయిడ్,
ఆమెకుండే హక్కులు, ఆమెకు ఉండవలసిన డిగ్నిటీ గురించి 21వ అధ్యాయము 7-11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాము. బానిస మరి దాసుడు, దాసి. సో బోత్ జెండర్స్ గురించిన విషయాలు, వారిని ఎలా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి డిగ్నిటీని కాపాడాలి, ఓకే, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీని కాపాడాలి. దో దే వర్ స్లేవ్స్, we should not treat them like animals. We should treat them as human beings. ఆ యొక్క బానిసకు పాత నిబంధన గ్రంథంలో ఇచ్చినట్టు ఆ యొక్క ఎలివేషన్, ఆ యొక్క హెచ్చింపు మరి ఎక్కడ ఏ కల్చర్లో కూడా ఒక వ్యక్తికి ఇవ్వటాన్ని మనం చూడం. సో అది ఒక అద్భుతమైన విషయం. అదే దీని వల్ల మనము న్యూ టెస్ట్మెంట్ లో మనం చూస్తుంటున్నప్పుడు, కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటున్నప్పుడు, అక్కడ మరి అన్ని పత్రికల్లో కూడా పౌలు రాస్తున్నప్పుడు రిలేషన్షిప్స్ గురించి రాసేటప్పుడు ఆయన యజమానుడికి పనివారికి ఉన్న సంబంధం గురించి రాస్తూ ఇంకా ఎక్కువ స్థితిలో కల్పించడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. దానికి ఒక కేస్ స్టడీ లాగా మనకి ఫిలోమోను పత్రికను రాసి ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. సో అంచేత ఈ యొక్క ఫార్మ్ ఆఫ్ వర్షిప్ మాత్రమే కాకుండా అవర్ రిలేషన్షిప్ విత్ ది స్లేవ్స్ గురించిన విషయాన్ని మరి చక్కగా ఇక్కడ వివరించడాన్ని మనం గమనించవచ్చు, రైట్? అందుకనే నేను చాలాసార్లు ఈ స్టేట్మెంట్ చేస్తూ ఉంటాను. లెట్ మీ సీ హౌ యూ ట్రీట్ యువర్ మెయిడ్ ఇన్ ద హౌస్. ఐ విల్ టెల్ యూ ద స్పిరిచువాలిటీ దట్ యూ హ్యావ్. నన్ను మీ ఇంటిలో పని మనిషిని చూడనివ్వండి, మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీ యొక్క ఆత్మీయతను బేరుజు వేస్తాను అంటాను. కాబట్టి ఇక్కడ అది అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, రైట్? అయితే 21వ అధ్యాయము 12-32 వచనాల్లో 21వ అధ్యాయము 12-32 వచనం, ద ప్రిన్సిపల్ ఆఫ్ లెక్స్టలేషన్. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. తప్పిదానికి శిక్ష. లెక్స్టలేషన్ అంటే ఒక అక్రమం చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు ఎలా శిక్షించాలి అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఓకే, 11వ వచనం నుండి 21వ అధ్యాయము 11వ వచనం నుండి 12వ వచనం నుండి 32వ వచనం వరకు కూడా అక్కడ మనకి ఒక కొట్లాట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎటువంటి శిక్ష విధించాలి, పొరపాటున జరిగితే ఏ విధంగా శిక్షించాలి, కపటంగా ఉండి కన్నింగ్నెస్ తో ఒక వ్యక్తిని చంపితే ఎటువంటి శిక్ష విధించాలి, ఒక మరి స్త్రీని, గర్భవతి అయిన స్త్రీ తో ఆ యొక్క కొట్లాట్లో గర్భవతి అయిన స్త్రీకి గర్భస్రావం అయితే, అబార్షన్ అయితే వారిని ఏ విధంగా శిక్షించాలి, రైట్? తరువాత పన్ను ఊడగడితే ఏ విధంగా శిక్షించవు, దాసి కన్ను కానీ పోగొట్టినట్లయితే మరి ఏ విధమైన శిక్ష ఇవ్వాలి. ఓకే, ఒక ఎద్దు ఒక పురుషుడినైనా స్త్రీనైనా పొడిస్తే మరి ఎలాగా దాని విషయమై శిక్షించాలి. సో లెక్స్టలేషన్ అనేటువంటి ఈ యొక్క పదం అంటే కంటికి కన్ను, పంటికి పన్ను అని మనము చాలాసార్లు మాట్లాడుతూ ఉంటే అఫెన్స్ అండ్ రివెంజ్, ఒక 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 నేరము, దాని యొక్క ప్రతిచర్యల గురించిన విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే ఆ యొక్క ఇమీడియట్ రెస్పాన్స్ ని మనము ఇక్కడ చూస్తూ ఉంటాం.
ఈ ప్రతి ప్రతి ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ కి ఎటువంటి శిక్ష విధించాలి, ఎటువంటి పరిహారం చెల్లించాలి. ఇక్కడ ఈ యొక్క అంటే కొట్లాట్లో ఒక స్త్రీ, గర్భవతి అయిన స్త్రీకి గాయం తగిలి ఆమెకి అబార్షన్ అయితే అతను చంపాలి. ఎందుకు అని అంటే జీవానికి పరిహారము జీవము. ఒకవేళ ఈ యొక్క లా మనము స్ట్రిక్ట్ గా అప్లై చేసినట్లయితే ఐ థింక్ ఎంతమంది డాక్టర్స్ కి మనము ఇది వేయాల్సి వస్తుందో కదా. సో ఎందుకనంటే నేటి దినాన ఎన్నో మనము వి సీ అబార్షన్స్, వి టేక్ అబార్షన్ యాజ్ కైండ్ ఆఫ్ రిమూవింగ్ మాస్. కానీ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే ఇట్స్ నాట్ మాస్, ఇట్స్ లైఫ్. జీవము అనే విషయం తెలియజేస్తాం. ఓకే, సో చర్య ప్రతిచర్య, నేరము దానికి శిక్షణ గురించిన విషయాలు మనం 20వ అధ్యాయము 12 నుంచి 32 వచనాల్లో చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయము చాప్టర్ 21 వర్సెస్ 30-36 ప్రాపర్టీని గురించిన ఆస్తిని గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్, 21 వర్సెస్ 33-36. ఒకడు గోతి మీద కప్పు తీయటం వలన, లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవటం వలన, దానిలో ఎద్దైనను గాడిదైనను పడినలా ఆ గోతి కామాంధులు ఆ నష్టము అచ్చుకొనవలను, వాటి యజమానికి సొమ్ము ఇవ్వవలను, చచ్చినది వానిదగును. 35 ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు పొడిచిన ఎడల బతికిన ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను, చచ్చిన ఎద్దును పంచుకొనవలను. 36 అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినదని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దు ఇవ్వవలను, చచ్చినది వానదగును. అంటే ఒక రెస్టిట్యూషన్ అనే దాన్ని, ప్రిన్సిపల్ ఆఫ్ రెస్టిట్యూషన్ ని స్పష్టంగా ఇక్కడ వివరించడాన్ని మనము చూస్తూ ఉన్నాము. రైట్, అలానే చాప్టర్ 22 వర్స్ 1-4 దొంగతనం గురించినటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటది. థెఫ్ట్ గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటది. చాప్టర్ 22 వర్స్ 5-6 ప్రాపర్టీ డ్యామేజ్ గురించి కనిపిస్తూ ఉంటది. చాప్టర్ 22 7-18 7-15 చాప్టర్ 22 7-15 నేను మీకు అది పంపించాను కాబట్టి మీరు రాసుకోని అవసరం లేదు. డిజానెస్టీ గురించి, కరప్షన్ గురించి, అక్రమం గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చాప్టర్ 22 16-17 అక్రమం గురించి, లైంగిక సంబంధమైనటువంటి అపచారం గురించిన విషయాలు, మోసం గురించిన విషయాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. లైంగిక సంబంధమైనటువంటి నిబద్ధత లేకపోవడం గురించిన విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రైట్, అండ్ దెన్ చాప్టర్ 22 వర్సెస్ 18-31 చాప్టర్ వర్సెస్ 22 వర్సెస్ 18-31 ఈ యొక్క మత సంబంధమైనటువంటి విషయాలు, సోషల్ అండ్ రిలీజియస్ ఆబ్లిగేషన్స్ గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ అనేకమైన విషయాలు, అంటే సెక్షువల్ రిలేషన్షిప్ విత్ యానిమల్స్ గురించిన విషయాలు, విగ్రహాలకు అర్పించిన దాని విషయాల గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మరి పేదవాని దగ్గర వడ్డీ తీసుకోకూడదు అనే విషయం గురించిన విషయాలు, పేదవాని దగ్గర ఏదైనా తీసుకుంటే అది తిరిగి, వస్త్రం తీసుకుంటే అదే వానికి తిరిగి ఇచ్చేయాలి, ఆ పేదవానికి చూపించవలసిన కనికరాన్ని గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి దేవుణ్ణి నిందించకూడదు అనే విషయాన్ని మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి సోషల్ అండ్ రిలీజియస్ ఆబ్లిగేషన్స్ ని చాప్టర్ 22లో వర్సెస్ 18-31 మనం చూస్తూ ఉంటాము. చాప్టర్ 23 వర్సెస్ 1-13 అద్భుతంగా ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యొక్క హక్కుల యొక్క సంరక్షణ గురించిన విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. చాప్టర్ 23 వర్సెస్ 1-13 ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. మరి
పరదేశులకు కూడా మనం చూపించవలసినటువంటి ప్రొటెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో ఇట్స్ అన్ అమేజింగ్ సివిల్ లాస్ ని మరి మనకి ఇస్రాయేల్ ప్రజలకు ఆయన ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. అన్ని మల్టీ డైమెన్షనల్ గా అన్ని ఎవ్రీ ఏరియా ఆఫ్ సోషల్ లివింగ్ లో తీసుకోవాల్సినటువంటి చట్టాలు, పౌర చట్టాలని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక దేశంలో, ఒక సమాజంలో పౌరుల యొక్క నీతి, పౌరుల మధ్యన ఉండవలసిన న్యాయము, నిబద్ధతను గురించి దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, రైట్? సో గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ది సివిలైజేషన్, ద సివిల్ లాస్. అంచేతనే మీరు పరిశుద్ధమైన ప్రజలుగా ఉండటం కొరకు ఖచ్చితంగా ఈ సివిల్ లాస్ ని మీ యొక్క సమాజంలో అడాప్ట్ చేసుకోవాలి. 23వ అధ్యాయము 14 నుండి 19 వచనాల్లో అక్కడ పండగలను గురించిన విషయాలు, 3 ప్రధానమైనటువంటి పండుగల గురించిన విషయాలని, పులియని రొట్టెల పండుగ గురించి, హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి, తర్వాత పాస్ ఓవర్ గురించినటువంటి విషయాలను మనం అక్కడ చూస్తూ ఉంటాం. 3 పండుగల గురించిన ప్రస్తావనను మనము 23వ అధ్యాయము 14 నుండి 19 వచనాల్లో చూస్తూ ఉంటాం. 23వ అధ్యాయము 20వ వచనం నుండి 30వ వచనం వరకు కూడా మనకి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడు, నిబంధన దేవునికి వారి ప్రజలకు ఉన్న సంబంధాన్ని మనము అక్కడ చూడగలం. సో అంచేత 23వ అధ్యాయము మనకి ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనకి కనిపిస్తుంది. 22వ అధ్యాయము, 23వ అధ్యాయము మనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మరి అధ్యాయంగా మనం చూడవచ్చు, రైట్? తిరిగి 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో మనము ఈ యొక్క గుడారానికి సంబంధించినటువంటి సంగతులను మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. గుడారములకు సంబంధించిన సంగతులను మనము చూస్తూ ఉంటాము. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు కూడా 20వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు కూడా మనకి ఇక ప్రత్యక్షపు గుడారాన్ని గురించినటువంటి విషయాల్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. టాబర్నాకిల్ గురించిన విషయం, రైట్? టాబర్నాకిల్ గురించిన విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ యొక్క కొలతలు ఉన్నాయి, దానికి హెచ్చరికలు ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యక్ష గుడారమున ఉత్తర దిక్కున ఏ గోత్రాలు, దక్షిణ దిక్కున ఏ గోత్రాలు, మరి పడమట దిక్కున ఏ గోత్రాలు, మరి ఉత్తర దిక్కున ఏ గోత్రాలు, తూర్పు దిక్కున ఏ గోత్రాలు ఉండాలి, వాటి యొక్క డివిజన్ అంతా కూడా తెలియజేస్తుంటాడు. మరి దాని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఈ యొక్క 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం కొరకు సిద్ధం చేస్తున్నాడు. మోషేను కాదు మీరు చూడవలసింది, మీరు నన్ను చూడాలి. మోషే నాయకుడిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. మోషే నిరంతరం కూడా మీతో ఉండడు, మీతో ఉండవలసింది, నిరంతరం కూడా ఉండవలసింది నేనే. కాబట్టి మోషే కూడా నా దగ్గర నుంచి మరి విని మీతో మాట్లాడతాడు. మోషే కూడా నా దగ్గర నుండి విని మీరందరూ కూడా ఎటు వెళ్ళాలో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఫోకల్ పర్సన్ ఎవరంటే నేను ఎక్కడ మీకు ప్రత్యక్షం అవుతాను అని అంటే ప్రత్యక్షపు గుడారం దగ్గర ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మోడల్లో ఆయన సన్నిధి ఉంటుంది, రైట్? సో కాబట్టి ప్రత్యక్ష గుడారమును తయారు చేయటంలో, ప్రత్యక్షపు గుడారమును మరి నిర్మించడానికి కావాల్సిన హెచ్చరికలు ఇవ్వటంలో ఆయన చూపిస్తున్న నిబద్ధత, మరి ప్రజలు చూపించవలసిన నిబద్ధత, నిష్ఠను గురించిన విషయాలని ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు.
32, 34 అధ్యాయాల్లో 25 నుండి 31 వరకు ప్రత్యక్ష గుడారం గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాము. 32, 34 అధ్యాయాల్లో మనకి ఈ నిబంధనను వారు మీరటాన్ని మనకి కనిపిస్తూ ఉంటది. వారు చేసినటువంటి పాపము గురించిన విషయాలు మనకి ఈ యొక్క 32, 33, 34 అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అంచేత ఇక్కడ దేవుని యొక్క కోపము కనిపిస్తూ ఉంటది. తిరిగి మోషేని దర్శించడానికి కనిపిస్తూ ఉంటది. మోషే దేవుని సన్నిధిలో బ్రతిమలాడటానికి గురించిన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటది. మరి మోషే చేసినటువంటి విజ్ఞాపన కనిపిస్తూ ఉంటది. మరి మన దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని కఠినమైనటువంటి వార్నింగ్స్ ని మనము ఈ యొక్క 32 నుండి 34 అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంటది. అంటే మానవుని యొక్క ఎసెన్షియల్ రిబెలస్ నేచర్ ని ఆ 32 అధ్యాయం నుండి 34 అధ్యాయం యాజ్ ఇండివిజువల్స్ అండ్ ఆల్సో యాజ్ ఎ కమ్యూనిటీ, ఈ థ్రెడ్ ది ఎసెన్షియల్ సిన్ఫుల్ నేచర్ యాజ్ ఇండివిజువల్ అండ్ యాజ్ ఎ కమ్యూనిటీ అనేటువంటి యాజ్ ఎ సొసైటీ అనేటువంటిది త్రూ అవుట్ ద బైబుల్ ఇట్ ఈస్ బీన్ డిమాన్స్ట్రేటెడ్. ఓ ప్రక్కన దేవుని యొక్క పరిశుద్ధత చూస్తూ ఉంటాము, దేవుని యొక్క మంచితనాన్ని చూస్తూ ఉంటాం, దేవుని యొక్క గొప్పదైన ఉద్దేశాలు చూస్తూ ఉంటాం. దాన్ని అనుసరించే అర్థం చేసుకోలేనటువంటి మానవుడు, అర్థం చేసుకోలేని మానవ సమాజం వారి యొక్క తిరుగుబాటుని దేవుడు ఎట్లా డీల్ చేస్తున్నాడు, ఇక్కడ మోషే ఎలా ఆ ప్రజలను డీల్ చేస్తున్నాడు అంటే విషయం మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. 35 నుండి 40 వచనాల వరకు కూడా ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించినటువంటి ఆ యొక్క నిర్మాణాన్ని, అలాగే బెసలేల ద్వారా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, వీటన్ని కూడా మనకి ఎక్కడ కనిపిస్తా ఉంది. చాప్టర్ 35 to verses 40 వరకు మనకి అది కనిపిస్తా ఉంది. సో ఇవి మనము అయితే చాప్టర్ 40లో మనం చూసేది ఏంటంటే ఒక గొప్పదైనటువంటి క్లైమాక్స్. అది ఏంటంటే దేవుని యొక్క మహిమ ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద నిలబడటం, యాజకులు దానిలోకి ప్రవేశించలేకపోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. 34వ వచనం నుండి 38వ వచనం వరకు నేను చదువుతున్నాను. సో ఇక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలు యొక్క ఫోకస్ మరి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నడిపింపు, ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద లీడింగ్ ఆఫ్ గాడ్ త్రూ టెబర్నకల్, ఇక ప్రత్యక్ష గుడారం ద్వారా ఆయన నడిపించడాన్ని మనం ఇక్కడ చూడగలము. రైట్, దయచేసి చూద్దాం 34 వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండాను. ద గ్లోరీ ఆఫ్ గాడ్ అందులో నిలబడేది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మోషేకు ప్రత్యక్షపు గుడారమును ఏ నమూనాలో చేయమన్నాడు, మానవ ఆలోచన లేకుండా, మానవ కల్పితం కాకుండా, మానవ ఇమాజినేషన్స్ ని పక్కన పెట్టి కేవలము దేవుని యొక్క చిత్తమునకు తూచా తప్పకుండా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని సిద్ధం చేశాడు. అక్కడ దేవుని మహిమ నిండింది. ఇది మనము త్రూ అవుట్ ది స్క్రిప్చర్ దీన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. రెవల్యూషన్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. పరలోకములో నుండి ఇవ్వబడినటువంటి నమూనా భూలోకంలో వాళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ పరలోకం దిగి వచ్చింది. ఇక్కడ ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ మనం సంఘం కొరకు తీసుకున్నాం. ఇది మరి ఈ యొక్క అప్లికేషన్ ప్రిన్సిపల్ ఏంటంటే దేవుని పనిని దేవుని విధానంలోనే చేయాలి, దేవుని యొక్క నడిపింపులోనే చేయాలి. దేవుని పనికి మానవ కల్పితమైనవి, మానవ ఊహకు సంబంధించినవి, మానవ పోకడకు సంబంధించినవి దేవుని పనికి జోడించినట్లయితే అక్కడ దేవుడు ఉండడు. వాటి విషయాలు మనం రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. రైట్. సో కానీ ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే
దేవుని యొక్క మహిమ అక్కడ నిండింది అనే విషయం చూస్తూ ఉంటాం. రైట్, కింద వచనాలకు వస్తాము. ఆ మేఘం మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. తిరిగి 36వ వచనము, మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనిడల ఆ వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేల్ అందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. లాస్ట్ స్టేట్మెంట్. వారి సమస్త ఎందుకు 40 years ఆఫ్ జర్నీ, 11 days ఆఫ్ జర్నీని 40 years గా మార్చారు అంటే ఇక్కడ మనకి క్లూ దొరుకుతుంది. ఆ తిరగడం మాత్రమే కాదు, తిరగడం కూడా అన్ని సంవత్సరాలు పట్టదు. మరి ఎందుకు అని అంటే వారు దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క చిత్తంలో వారి ప్రయాణం కొనసాగించుట దేవుని యొక్క ఉద్దేశం. చేత ఇక ప్రత్యక్షపు గుడారము ఒక ప్రాముఖ్యమైన ఒక సిగ్నిఫికెంట్ రోల్ని ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క దేశపు వారి సమాజం యొక్క లైఫ్లో అది డిమాన్స్ట్రేట్ చేయటాన్ని మనము చూస్తా ఉన్నాము. రైట్, ఇది మనం క్షమించండి లేవి కాండం నిర్గమ కాండం గురించినటువంటి విషయాలు. ఇప్పుడు మనము లేవి కాండంలోనికి వస్తాము. లేవి కాండంలో మనము చూసినట్లయితే మరి ఇది దేవుణ్ణి ఆరాధించడం కొరకు, దేవునితోని సహవాసము కొరకు ఇవ్వబడినటువంటి పుస్తకము. బుక్ ఆఫ్ లెవిటికస్ ఈజ్ ఫర్ వర్షిప్ అండ్ ఫెలోషిప్ with God. This book is given for worship and fellowship with God. ఈ యొక్క పుస్తకము దేవునిని ఆరాధించడం గురించి, దేవునితోని సహవాసం గురించినటువంటి సంగతులను రాస్తున్నటువంటి పుస్తకము. ఈ యొక్క పుస్తకము దేని కొరకు ఇవ్వబడింది? ది బుక్ ఆఫ్ లెవిటికస్ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న మలినాన్ని తీసివేయడం కొరకు, దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి దేవుని దగ్గరికి ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోవటానికి గల డోర్ వేసేసండి. ప్రజలు దేవుని దగ్గరికి రాలేకపోవటానికి గల మలినాన్ని ఈ యొక్క మనకు చూపిస్తాను. ఆ మలినం నుంచి మనం విడుదల పొంది దేవునితోని సహవాసం చేయటం కొరకు మరి ఏమి మనము ఆచరించాలి, ఏ యొక్క బలి అర్పణలు చేయాలి, మరి ఏ పండుగలు అవసరమైనవి, ఈ విషయాన్ని మనము చూస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క పుస్తకం గురించి కొంతమంది విమర్శకులు, అందుకనే ఈ యొక్క పుస్తకాన్ని 2 భాగాలుగా మనం చేస్తూ ఉంటాం. మొదటి 10 అధ్యాయాలు బలులను గురించినటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఆరాధన, బలులు, బలి అర్పణ ద్వారానే ఆరాధన. 11వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ, దేవునితో నడుచుట, దేవునితో నడుచుట గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. దాని యొక్క ఆ యొక్క డివిజన్ చూడక ముందు మనము దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం చూస్తాం. ప్రతిసారి కూడా మనము అంటే బికాస్ వీఆర్ డీలింగ్ స్కాలర్లీ, we need to look at this in a scholarly way. ఈ యొక్క బుక్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం చూస్తే 1 minute అండి, ఎక్స్క్యూజ్ మీ.
ఈ యొక్క బుక్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఉన్నటువంటి సంగతులు మనం చూసినప్పుడు చాలా మంది ఆ ఈ యొక్క స్కాలర్స్ లేక చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్ వాయిస్ రావట్లేదండి. బ్రదర్ జస్ట్ గివ్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్ బ్రదర్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఓకే ఓకే యా. క్షమించండి, కొంచెం మిమ్మల్ని హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, దీని యొక్క ఆథర్షిప్ గురించి ఆలోచన చేసేటప్పుడు చాలా మంది చెప్పేటువంటి ఆ యొక్క మాట ఏంటంటే ఈ యొక్క సుమేరియన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే, సుమేరియన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక మెసపటోనియన్ సివిలైజేషన్ కన్నా ముందుగానే ఇక ఊరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సివిలైజేషన్, అది ఒక అర్బన్ సివిలైజేషన్ కి చెప్తుంటారు. సుమేరియన్
సివిలైజేషన్, ఒక అర్బన్ సివిలైజేషన్ గా. వాళ్ళకి అప్పుడే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సోఫిస్టికేటెడ్ సివిలైజేషన్. వాళ్ళకి లెజిస్లేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళకి ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ గురించినటువంటి ఆ యొక్క సంగతులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క లేవియకాండ గ్రంథం సుమేరియన్ టెక్స్ట్ నుంచి, సుమేరియన్ ఆ యొక్క సివిలైజేషన్ సంబంధించిన వాటి నుంచి తీసుకోబడ్డాయి అని చెప్తూ ఉంటారు. అది కాదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మనకి వాస్తవానికి ఈ యొక్క దేవునిని మానవుడు సంధించడానికి, దేవునికి ఇష్టమైనది, మానవునికి ఉన్నటువంటి పాపం నుంచి మానవుడు విడుదల పొందటానికి బలి అర్పణ యొక్క ఛాయారూపకాన్ని మనము ఆది కాండం నుండే మనం చూడటం గమనించగలం. రైట్? సో దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ, దేవునికి ఇష్టం కాని అర్పణ, రెండు కూడా మనం హేబేలు కయీను దగ్గర నుండి మనం చూస్తూ ఉంటాము. తిరిగి నోవహు కాలంలో, నోవహు జలప్రళయం తర్వాత దేవుడికి అర్పించినటువంటి బలిని గురించిన విషయం మనకు కనిపిస్తూ ఉంటాడు. తిరిగి అబ్రహాము యొక్క ప్రయాణం అంతట్లో కూడా కాంట్రరీ టు ది దేర్ సుమేరియన్ ఆర్ మెసోపొటేమియన్ సివిలైజేషన్, he is looking to God, he is going to God through a different form. ఆయన దేవునిని బలి అర్పణ ద్వారా మిగిలిన వారు చేసినట్లుగా కాకుండా ప్రత్యేకమైన విధానంలో దేవునిని ఆయన వెంబడించడానికి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ప్యారలల్ అంటే దేవునికి మానవుని యొక్క హృదయంలో దేవునికి అర్పణలు ఇవ్వాలనే తలంపు, దేవుని ఆరాధించాలనే తలంపు, కానీ మానవుడు దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన ఆరాధించాలని తలంపు. ఈ ప్యారలల్ థాట్స్ ని మనము రైట్ ఫ్రమ్ జెనసిస్ నుండి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క లేవియకాండ గ్రంథం యొక్క ప్రధానమైన ఉద్దేశము దేవుణ్ణి ఆరాధించుట, దేవునితోని సహవాసం అయినట్లయితే అది సుమేరియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ యొక్క మోషే తీసుకోవలసిన అవసరం లేదు. మోషే దైవ ప్రత్యక్షత వలన దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఏదో, దేవునికి ఇష్టమైనటువంటి సహవాసం ఏదో ఆయన దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వీటిని రాసి ఇవ్వటాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో మనకి ఈ యొక్క విషయాలు మనం ఎక్కడ చూస్తామనంటే, మొట్టమొదటిగా మోషే యొక్క ప్రస్తావనను మనం చూడవచ్చు. నిర్గమకాండ గ్రంథంలో మనకి 17వ అధ్యాయం 14వ వచనంలో, తర్వాత 24వ అధ్యాయము 4వ వచనంలో, 34వ అధ్యాయం 27వ వచనంలో మనకి మరి మోషే ఈ యొక్క దైవ ప్రత్యక్షత వలన వీటన్నిటిని కూడా వ్రాసాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. సీనాయి ప్రత్యక్షతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు లేవికాండ గ్రంథము 7వ అధ్యాయము 37వ వచనంలో, తర్వాత 26వ అధ్యాయము 46వ వచనంలో, 27వ అధ్యాయము 34వ వచనంలో మనము మరి ఇక సీనాయి కొండ దగ్గర చేసినటువంటి, సీనాయి పర్వతం దగ్గర కలిగిన ప్రత్యక్షతలో నుండే ఈ యొక్క లేవికాండ గ్రంథము ఇవ్వబడింది అనే విషయం మనకి అర్థం అవుతుంది. కాబట్టి లేవికాండ గ్రంథానికి సుమేరియన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేదు. మనం జెనసిస్ విషయంలో చెప్పాం, ఆదికాండం గ్రంథం విషయంలో చెప్పాము, నిర్గమకాండ గ్రంథం విషయంలో అంత డిస్ప్యూట్ రాదు, ఎందుకంటే అది హిస్టారికల్ గా ఆ ప్లేసెస్ గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. లేవికాండం గ్రంథం యొక్క ఆదర్శిప్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, లేవికాండ గ్రంథం యొక్క ప్యూరిటీని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, అంటే ఇట్స్ బారోడ్ టెక్స్ట్ అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అది కాదు అని చెప్పడానికి మనకి ఈ యొక్క విషయాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాము. రైట్? సో ఇక లేవికాండ గ్రంథం మనకి దేవుని అర్థం చేసుకోవటానికి, దేవుని గురించినటువంటి పరిశుద్ధతను అర్థం చేసుకోవటానికి, పరిశుద్ధుడైన దేవుణ్ణి సంధించడానికి, ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మనం అర్థం చేసుకోవటానికి లేవికాండ గ్రంథం మనకి ఉపయోగపడుతుంది.
లేవియకాండ గ్రంథం ఛాయారూపకంగా ఇవ్వబడినట్లయితే దీని యొక్క నెరవేర్పును మనము యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తా ఉన్నాము. ఏవైతే బలి అర్పణలు ఏవైతే ఉన్నావో, పండగలు ఏవైతే వివరించబడ్డావో, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ని, వాటి యొక్క ప్రాధాన్యతను ఇశ్రాయేల్ ప్రజలు గుర్తిరిగారు. అంచేత వాటిని ఆచరించడానికి వారు ఇష్టపడ్డారు. కానీ దీని యొక్క క్లైమాక్స్, దీని యొక్క ఫుల్ఫిల్మెంట్, దీని యొక్క పరాకాష్ట, దీని యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో నెరవేరింది. మనము కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం తీసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ యొక్క బలి కన్నా యేసు ప్రభువారు ఎంత గొప్పవాడో మరి మనం చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళ యొక్క ఫెయిత్ కి సంబంధించిన యాంకర్స్, ఫెయిత్ కి సంబంధించిన ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నవో వాటినే ఆయన అడ్రస్ చేస్తూ, వాటినే ఆయన సంబోధిస్తూ, యేసుక్రీస్తులో అవి ఎలా నెరవేరిందో, యేసుక్రీస్తు ప్రభువారు అందరికన్నా ఎలా శ్రేష్ఠుడో, సుప్రమసీ ఆఫ్ క్రైస్ట్ ని హెబ్రీయులకు రాసిన పత్రిక అద్భుతంగా వివరించడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మరి లేవియకాండ గ్రంథాన్ని మనం ప్రక్కన పెట్టి చదివినట్లయితే మనం we see the beauty how the Leviticus is a shadow, certainly has given beforehand about the holiness of God and God's expectations for people, but whereas the book of Hebrew is a book that is given as a fulfillment in Christ and విషయాన్ని మనం చూస్తాం. అందుకనే యేసు వైపు చూచుచు హెబ్రీయులకు రాసిన పత్రిక లాస్ట్ 2 chapters లో మనం చూచేది మనం పరిగెట్టవలసిన పందెంలో మన ఫోకస్ ఎవరంటే యేసు అనేటువంటి విషయాలు 5-6 times ఆ యొక్క పదాన్ని అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాయటానికి కూడా మనం చూడవచ్చు. రైట్. సో అంచేత ఇక నో మోర్ టెంపుల్, నో మోర్ సాక్రిఫైసెస్ అనే విషయం మనకి అర్థమవుతుంది. అయితే మరి ఇశ్రాయేల్ ప్రజలు ఈ రోజున మరి టెంపుల్ కొరకు ఎదురు చూస్తున్నారు కదా. అవును, టెంపుల్ కొరకు ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు పాత నిబంధన గ్రంథం సంబంధించినటువంటి టెంపుల్ కొరకు చూస్తారు, మరి ఆ యొక్క టెంపుల్ ని అనుసరించినటువంటి అన్ని విషయాలు కూడా వారు కావాలని కోరుకుంటారు. ఓకే, ఆ యొక్క సెర్మోనియల్ లాస్ ని తిరిగి రీఇన్స్టేట్ చేస్తారు థర్డ్ టెంపుల్ వాళ్ళు కట్టబడుతున్నప్పుడు. అయితే అందులో దేవుడు ఉన్నాడా అంటే when it's already been fulfilled, why is this అంటే అది వారి యొక్క అంధత్వాన్ని బట్టి. ఎప్పుడైతే మరి వారు he is no longer in this, he is here, incarnate Christ is here and we have crucified him and he has risen from the dead అనే విషయం వారికి మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడు వారు నేషన్ గా వారు దేవుని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అది మనము ఎస్కటాలజీలో మనం చూడవచ్చు. కాబట్టి మనము ఈ యొక్క క్లైమాక్స్ ని, ఈ యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ లో లెవిటికస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ని, క్లైమాక్స్ ని మనము తిరిగి బుక్ ఆఫ్ హీబ్రూలో చూస్తూ ఉంటాం. చేత బుక్ ఆఫ్ హీబ్రూని మనం మెడిటేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లెవిటికస్ ని మనము చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్. సో మా యొక్క చర్చ్ లో గాడ్ విల్లింగ్ కమింగ్ సండే నుంచి మేము హీబ్రూ ఎపిసోడ్ ని చదవటానికి లేకపోతే చాప్టర్ బై చాప్టర్ మెడిటేట్ చేయడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో మాథ్యూస్ మేము చేసాం, ఇప్పుడు హీబ్రూలోకి మనం చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాథ్యూలో మనం ఆ యొక్క ప్రాఫెసీస్ ఫుల్ఫిల్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్ ఎంతో ఎత్తి చూపించడానికి చూస్తాం. ఇప్పుడు హీబ్రూలో కూడా ఆ యొక్క లెవిటికస్ ని ఎలా, లెవిటికస్ లో అనేకమైన విషయాలను ఎలా ఆయన ఎత్తు రాశాడో, ఫుల్ఫిల్మెంట్ గా చూపించాడో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైట్. సో అంచేత మనము బుక్ ఆఫ్ హీబ్రూస్ ని చదివేటప్పుడు ఖచ్చితంగా లెవిటికస్ ని మనం చూడాలి. రైట్. సో ఈ యొక్క బ్రాడ్ డివిజన్ తో మనం ముందు చెప్పాను, చాప్టర్ 1 to 10
ఇట్ టాక్స్ అబౌట్ ది సాక్రిఫైసెస్. 5 సాక్రిఫైసెస్ కనిపిస్తా ఉన్నాయి. మరి 11 to 27 లో మనకి సాంక్టిఫికేషన్, వాకింగ్ విత్ గాడ్ గురించి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి యొక్క బలుల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దానికి ఆ యొక్క సాక్రిఫైసెస్ కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యానిమల్ సాక్రిఫైసెస్ గురించి విషయాలు ఎలా మరి దాన్ని అర్పించాలనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అహరోను యొక్క యాజకత్వాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎస్టాబ్లిషింగ్ ది ప్రీస్ట్హుడ్, మనము అహరోను యొక్క యాజకత్వం యొక్క ఇన్స్టిట్యూట్ చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి 11 నుండి 27 వచనాల్లో సెర్మోనియల్ క్లెన్లీనెస్ అండ్ అన్క్లీన్ థింగ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎటోన్మెంట్ గురించి కనిపిస్తుంది. క్లైమాక్స్ గా ప్రాముఖ్యం, క్రక్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్, క్రక్స్ ఆఫ్ ది యొక్క థీమ్ లో మనకి ఎటోన్మెంట్ గురించి కనిపిస్తూ ఉంటది. బ్లడ్ సాక్రిఫైసెస్ గురించి కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క దేవునితోని సహవాసములో ఉన్నటువంటి ఆ యొక్క సెలబ్రేషన్, పండుగల గురించి మనకి కనిపిస్తుంటాయి. 7 పండుగలు, 5 బలులు, 7 పండుగలు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మనం గమనించవలసింది, యేసుక్రీస్తు ప్రభువారు పండగల్లో ఆయన వెళ్ళటాన్ని ప్రాముఖ్యంగా యోహాను సువార్తలో చూస్తూ ఉన్నాము. మిగిలిన సువార్తలో కూడా గమనిస్తుంటది. ఎక్కడైనా సరే సువార్తల్లో యేసు ప్రభువారు పండగకు వెళ్ళాడు అని మనం చూసినట్లయితే ఆ యొక్క పండగ యొక్క సిగ్నిఫికెన్స్ ని, ఆ పండగ యొక్క ప్రాధాన్యతను చెబుతూ ఆయన ఎలా అది తన యందు నెరవేరిందో ఆయన చెప్పటాన్ని స్పష్టంగా చూడగలం. రైట్? కాబట్టి పండగల గురించిన విషయాన్ని మనము ఇక్కడ గమనించగలం. సో లేవికాండ గ్రంథాన్ని అంతటిని కూడా మనం చూసినట్లయితే సెపరేషన్, సాంక్టిఫికేషన్ అండ్ ప్రొటెక్షన్, నేను ఆ యొక్క అలిట్రేషన్ కొరకు షెపర్డింగ్ అన్నాను. సెపరేషన్, సాంక్టిఫికేషన్ అండ్ షెపర్డింగ్ గురించినటువంటి విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. రైట్? పరిశుద్ధత అనేది పాపం నుంచి వెలుపలగా జీవించటము. లేవికాండ గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం చూస్తూ ఉంటాము. 18వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లోకి వీఆర్ సెపరేటెడ్, we go away, we live away from sin, పాపం నుండి వెలుపల జీవించటము. సో మొదటి 3 ఆఫరింగ్స్ లో మనకి కనపడేది ఏంటంటే దేవుని 1 to 3 ఆఫరింగ్స్ రిఫ్లెక్ట్ పర్సనల్ సాక్రిఫైస్, వ్యక్తిగతంగా మనం సమర్పించుకుంటాం. సరెండర్, ఒబీడియన్స్ టు గాడ్, దేవునికి సమర్పించుకుంటాం. దేవుని దగ్గర మనము సరెండర్ అవటం, దేవునికి విధేయతను గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. అది మనకి ఆ యొక్క కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడి, స్వేచ్ఛార్పణలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదటి 3 బలి అర్పణల గురించి మనం ఆలోచన చేస్తాము. దే ఆర్ నాట్ ఫర్ సాల్వేషన్, బట్ దే ఆర్ టు కీప్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ యొక్క బలి అర్పణలు అవి రక్షణ కొరకైనవి కాదు, కానీ దేవునితోని ఆ యొక్క సంబంధాన్ని నిలబెట్టుకున్నట్టు కొరకైనటువంటి విషయాలుగా మనము చూడవచ్చు. మొదటి 3 అధ్యాయాల్లో కనపడేటువంటిది మనకి మొదటి 3 పండుగల్లో కనపడే విషయాలుగా మనం చూడవచ్చు. 4-5 అర్పణలు మనం చూసేది ఏంటంటే పాపమును గురించినటువంటి విషయాలు, తెలియక చేసినటువంటి పాపం గురించిన విషయాలు, వాటికి మనం చెల్లించవలసినటువంటి మూల్యము, ఆ యొక్క పాప పరిహార్థము గురించి మనం చేయవలసినటువంటి సంగతుల గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. 4-5 పాపము మరి అపరాధము, వాటికి మనం రెస్టిట్యూషన్, చెల్లించవలసిన వెలను గురించినటువంటి విషయం తెలియజేస్తా ఉంది. మొదటి 3 బలి అర్పణలు అవి సహవాసము గురించి మనకి తెలియచేస్తున్నట్లయితే 4-5 దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి విషయాలు తెలియచేస్తా ఉంటాయి. రైట్? మనము లేవికాండ గ్రంథంలో మనము ఒక మాటను
మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. అది ఏమిటంటే ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇది అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవా అర్పించు హోమములో అతి పరిశుద్ధము. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలెను. యెహోవా అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. మనము అది యెహోవా హోమము. అక్కడ గమనించండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము, అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. మరి ఇలా మనకి కనిపిస్తూ ఉంటాయి, రైట్? సో వేర్ గాడ్ ప్లీజెస్ విత్ దీస్ సాక్రిఫైసెస్ ఫర్ ఫెలోషిప్, ఆయన సంతోషించేటువంటిది విషయము అనే సంగతిని తెలియచేస్తా ఉన్నాడు, రైట్? 6-7 అధ్యాయాల్లో మనకి ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అబౌట్ ది ఆఫరింగ్స్ గురించి విషయాలు కనిపిస్తున్నాయి. 6-7 అధ్యాయాల్లో ఈ యొక్క నియమ నిబంధనలు, దేవుని సన్నిధిలో బలి అర్పణలను మనం చేటులో మరి ఆ యొక్క ఉండేటువంటి నియమ నిబంధనల గురించిన సంగతులను ఆయన రాస్తున్నాడు. ఎప్పుడైనా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని పనిని మనము దేవుని విధానంలోనే చేయాలి. దేవుని పనిని దేవుని విధానంలో చేసినప్పుడే ఆయనను మనం సంతోష పెడతాము, ఆయన సహవాసంలోనికి రాగలము, రైట్? మనము ఎందుకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి అని అంటే, అది దేవుని పని. ఆయన మనకు రక్షణ ఎలా ఇస్తానని చెప్పాడంటే, ఆ యొక్క ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్ ని నమ్మటం వల్ల అని చెప్పాడు. కాబట్టి అది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్. పుట్టింగ్ ఫెయిత్ ఆన్ ది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ బ్రింగ్స్ సాల్వేషన్. దట్స్ గాడ్స్ వే. సో అంచేత యూ మే క్వశ్చన్, యూ మే రీజన్, బట్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు ప్రశ్నించవచ్చు, నువ్వు తర్కించవచ్చు, కానీ దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన విధానంలో ఉండుట, ఆయన విధానంలో చేయుట. ఈ యొక్క అండర్లైన్ ప్రిన్సిపల్ మన జీవితంలో అర్థం చేసుకోగలిగినట్లయితే, మనం దేవునితోని సహవాసంలో ఆయన సంతోషపెట్టట్లో మన వ్యక్తిగతమైన జీవితము, మన పరిచర్య జీవితంలో అది ఒక ప్రాముఖ్యమైన సూత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాప్టర్ 8 and 9 లో మనం చూసినట్లయితే, మరి అహరోను యొక్క యాజకత్వం, అహరోను యొక్క మరి కుమారుల యొక్క అభిషేకం, ఇవన్నీ కూడా 8 and 9 లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ లెగసీని, యాజక ధర్మం యొక్క వారసత్వాన్ని అహరోను కుమారులకి ఇవ్వటాన్ని మనము చూస్తూ ఉంటాము, రైట్? సో 8th and 9th చాప్టర్స్ లో మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే 9th చాప్టర్ లో మన 9:6 లో మనం చూసినట్లయితే, మళ్ళీ తిరిగి దేవుని మహిమ అక్కడ కనబడటాన్ని గమనించగలం. దయచేసి చూద్దాము. 9వ అధ్యాయము 16వ వచనం, రైట్? సో ప్రీస్ట్హుడ్ కి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా ఆయన అక్కడ ఇచ్చి ఉన్నాడు, రైట్? సో 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాము, రైట్? మోషే, మీరు చేయవలనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను. ఎట్లు చేయుడి? పైన చెప్పినవన్నీ కూడా యాజక ధర్మానికి సంబంధించిన వాటన్నిటిని కూడా నేను చెప్పిన విధానంలో చేయండి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనపడుతుంది. యు సీ ది గ్లోరీ ఆఫ్ గాడ్. సో డూయింగ్ థింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద వే ఆఫ్ గాడ్ helps us to see the glory of God. దేవుని యొక్క పనులను దేవుని యొక్క విధానంలో చూచినప్పుడు దేవుని మహిమ కనపడుతుంది. మోషే ఒక చక్కని ప్రిన్సిపల్ ఇచ్చాడు. మన యొక్క ఇది పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం, తిరిగి పరిచయ అపోస్టలిక్ మినిస్ట్రీలో నూతన నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. wherever we see the glory of God is demonstrated, we see the people followed what exactly God wants them to do. సో మన యొక్క పరిచర్య కూడా అందుకని ఇక కొత్త నిబంధన గ్రంథం యొక్క ప్రామాణికతలో అది కొనసాగాలనే విషయం మనం ఇక్కడ ఒక అప్లికేషన్ ప్రిన్సిపల్ గా మనము తీసుకోవచ్చు, రైట్? మరి 10th చాప్టర్ లో మనకి ఒక గొప్పదైనటువంటి వార్నింగ్, హెచ్చరికను మనం చూస్తూ ఉంటాం.
ఇక్కడ ఈ యొక్క బలి అర్పణ విషయంలో నాదాము అబీహులు వారు ఒక స్ట్రేంజ్ ఫైర్ ని మరి తీసుకురావటాన్ని బట్టి అది ఆ వారిని ఎలా చంపివేసిందో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క నాదాబు అబీహుల యొక్క మరణం మనకి తెలియచేస్తుంది ఏంటంటే పరిశుద్ధత కేవలము యాజకులకు మాత్రమే కాదు, కానీ యాజకుల కుమారులకు మాత్రమే కాదు, కానీ అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. పరిశుద్ధులంగా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలియచేస్తున్నాడు. సో ఆ యొక్క వింతైన అగ్ని స్ట్రేంజ్ ఫైర్ ని వారు తీసుకురావటం వల్ల దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా కాకుండా వేరు విధంగా వారు చేయటాన్ని బట్టి దేవుడు వారిని చంపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనము ఈ యొక్క కొనసాగింపుని మరి ఫస్ట్ శామ్యుల్లో చూస్తాము, సెకండ్ శామ్యుల్లో చూస్తూ ఉంటాము. దేవుని యొక్క నిబంధన మందసం పట్టబడిన తర్వాత దాన్ని ఫిలిస్తీన్లు సర్దారులు చేసిన విషయం, తర్వాత మిగిలినటువంటి వారు దాన్ని ట్రీట్ చేసిన విధానంలో దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎలాగ వచ్చిందో మనం చూస్తూ ఉంటాము. తర్వాత తిరిగి దావీదు ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత మందసాన్ని తిరిగి తీసుకుని వచ్చేటప్పుడు ఆయన ఆ యొక్క ఉజ్జ తన చేతిని చాపడం వలన మరి పడిపోతుందని చెప్పి తన చేతిని చాపినప్పుడు ఎలా దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యారో మనం చూస్తుంటాం. దావీదు మరి తిరిగి చాలా కాలమైన తర్వాత ఆ యొక్క నిజమైన ప్రిన్సిపల్ అర్థం చేసుకున్న తర్వాత దేవుని మందసాన్ని దేవుని ప్రజల దగ్గరకు తీసుకుని రావాల్సిన విధానంలో తీసుకుని వచ్చినప్పుడు ఎలా దేవుడు దాన్ని వారిని దీవించాడో మనం చూస్తూ ఉంటాం. సో అంచేత మనకి దేవుని యొక్క పరిశుద్ధత విషయంలో, దేవుని యొక్క సన్నిధి విషయంలో, సహవాసం విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆ యొక్క ప్యాటర్న్ ని ఆయన లేఅవుట్ చేయటాన్ని మనం చూస్తా ఉన్నాం. రైట్, 11th చాప్టర్ నుంచి 15th చాప్టర్ వరకు కూడా మనం చూసేది మరి ఆ యొక్క కాల్ టు హోలీనెస్, మరి పరిశుద్ధత కొరకు ఆయన పిలవటాన్ని మనం చూస్తూ ఉంటాం. 11th to 15th చాప్టర్ కాల్ టు హోలీనెస్. ఇవి సెర్మోనియల్ లా, సంస్కార చట్టాలుగా అవి ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క హెల్త్ నుంచి కానీ, పిల్లలు పుట్టినప్పుడు శుద్ధీకరణ చేయడం విషయాల గురించి కానీ, మరి ఇశ్రాయేల్ ప్రజలు అపవిత్రకు దూరంగా ఎలా ఉండాలనే విషయాలు, ఈ యొక్క సెర్మోనియల్ లాస్ అన్ని కూడా 11 నుండి 15వ అధ్యాయాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనము మీతో నేను చెప్పిన రీతిగా మరి సివిల్ లా మనం చూస్తూ ఉన్నాము, గాడ్స్ మోరల్ లా చూస్తూ ఉన్నాము, గాడ్స్ సెర్మోనియల్ లా మనము చూస్తూ ఉన్నాము. రైట్, 16వ అధ్యాయాన్ని మనము డే ఆఫ్ అటోన్మెంట్ గా, ప్రాయశ్చిత్త దినముగా వారు ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మనకి కనిపిస్తా ఉంది. మరి ప్రాయశ్చిత్త దినమందు మనం వారు అర్పించవలసినటువంటి, వారికి బదులుగా వారు అర్పించవలసినటువంటి పాప పరిహారార్థ బలి, ఆ మేకను ఇవ్వటం, తర్వాత 2 మేకలు, విడవబడిన మేక, అర్పించబడవలసిన మేకల గురించి తీసుకువెళ్ళటం, పాపములు వాటి మీద ఎలా మోపబడుతుందో మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ప్రాయశ్చిత్త, ద గ్రేట్ డే ఆఫ్ అటోన్మెంట్ విషయాల్ని మనం 16వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాము. 17వ అధ్యాయంలో ఈ యొక్క రక్త బలులను గురించిన విషయం మనకి కనిపిస్తా ఉంది. గమనించండి, ఈ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ గురించి రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము, రక్త బలుల ద్వారా మరి పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రక్తము ప్రాణం కాబట్టి ప్రాయశ్చిత్తం ఆ రక్తం చేస్తుందనే విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో ఛాయారూపకంగా ఇచ్చినట్లయితే, కొత్త నిబంధన గ్రంథంలో అది వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారానే ప్రాయశ్చిత్తం అనే విషయాన్ని వివరించడాన్ని మనము గమనించవచ్చు. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క రక్తము మరి అది మనల్ని శుద్ధి చేస్తున్నట్లయితే, మరి గొర్రెపిల్ల వంటి రక్తము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని చెప్తుంటాడు. రైట్, ది బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ క్లెన్సెస్ అవర్ కాన్షియన్స్ టు సర్వ్ ద లివింగ్ గాడ్ అంటాడు అన్నట్టు. సో హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి ఈ యొక్క రక్తం, యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి చిందించబడిన తన రక్తమును
దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు అనే విషయాన్ని మరి ఆయన వర్ణించడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 17th చాప్టర్ లో మనకి ఈ యొక్క బ్లడ్ ఆఫరింగ్ గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. రైట్, మరి తిరిగి మనము 18th చాప్టర్ లో మనకి ఈ యొక్క హోలీనెస్ గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. 18th to 20 చాప్టర్ లో మనకి ఈ యొక్క పరిశుద్ధంగా జీవించడం, లైంగిక పరిశుద్ధతను గురించిన విషయాలు తెలియచేస్తున్నాడు. కానానీయులు యొక్క హే కార్యములను మనము చేయకూడదు అనేటువంటి విషయాలు తెలియచేస్తున్నాడు. ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ లో మరి ఆ యొక్క సెక్షువల్ రిలేషన్షిప్స్ లో ఉండవలసిన ప్యూరిటీని గురించి మాట్లాడుతున్నాడు. హోమోసెక్షువాలిటీకి అపోజ్ చేస్తూ మాట్లాడటాన్ని మనం చూస్తా ఉన్నాం. సో 18 to 20 చాప్టర్ లో యొక్క సెక్షువల్ ప్యూరిటీని గురించిన విషయాలు మనకి చాలా స్పష్టంగా వివరించడాన్ని మనము గమనించవచ్చు. రైట్, కాబట్టి పరిశుద్ధంగా జీవించటం అంటే మనము మన యొక్క దేవుని ఆరాధించటంలో పరిశుద్ధంగా ఉండాలి, మనస్సాక్షి శుద్ధి చేయబట్టలో మనస్సాక్షి శుద్ధీకరణలో పరిశుద్ధత కనపడాలి, మనకి సెక్షువల్ రిలేషన్షిప్స్ లో ఆ యొక్క హోలీనెస్ మనము చూడాలి అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. అందుకనే మరి ఈ యొక్క సెక్షువల్ ప్యూరిటీని గురించి కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన ప్రస్తావన చేయటాన్ని మనం గమనించవచ్చు. రైట్, వివాహము అన్ని విషయంలో ఘనమైనదన్నాడు, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి అనే విషయాన్ని హెచ్చరికను మనము చూస్తూ ఉంటున్నాము. రైట్, 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో యాజకులు ఎలా పరిశుద్ధంగా ఉండాలి, మరి యాజకుల యొక్క వివాహ జీవితం, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనే విషయాలు, తర్వాత కానుకలకు సంబంధించిన విషయాలు మనము 21, 22 అధ్యాయాల్లో మనము చూస్తా ఉన్నాము. రైట్, సో మనకి ఈ యొక్క లెవిటికస్ అంతట్లో కూడా మనకి ఈ యొక్క బలి అర్పణలు గురించిన విషయాలు, దేవుని ప్యాటర్న్ లోని మనం దేవుని ఆరాధించాలి, ఆయన తన సహవాసంకి రావాలనే విషయాలు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. మరి రక్త అర్పణ గురించిన విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సెక్షువల్ ప్యూరిటీని గురించి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రీస్ట్ వారు, యాజకులైన వారు 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 ఎలా పరిశుద్ధంగా ఉండాలి అనే విషయాలు, ప్రీస్ట్ కొరకైన మాన్యువల్ ని మరి ఆయన ఇవ్వటాన్ని మనము గమనించవచ్చు. రైట్, 23వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు పండుగలను మనము చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి పండుగలు. రైట్, సో ఈ యొక్క పండుగలను మరి పండుగల్లో వారు చేసేటువంటి విషయం ఏమిటంటే, జరిగిన సంగతులు ఇశ్రాయేలు ప్రజల్లో వారు ఏమైతే దేవుడు చేస్తున్నాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటా. వై ద ఫెస్టివల్స్? ప్రైమర్లీ టు రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు దెమ్. ఆయన వారికి ఏమి చేసి ఉన్నాడో జ్ఞాపకము చేసుకుంటా పండుగ యొక్క ఉద్దేశం. ఈచ్ 7 ఫెస్టివల్స్ మనకున్నాయి. 7 పండుగలు కూడా మనకి 7 ప్రాముఖ్యమైన సంగతులను తెలియచేస్తూ ఉన్నాయి. మరి పస్కా పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, మరి శృంగ ధ్వనుల పండుగ, పర్ణశాలల పండుగ, శతవస్త్రం పండుగ, వారముల పండుగ, ఇవి మనం చూస్తూ ఉంటాం. రైట్, సో ఆ యొక్క జూబిలీ విమోచన దినం గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. 7 పండుగలు మనకి కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ పండుగల గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఇట్ ఈస్ రిమెంబరింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఆయన ఏమి చేసి ఉన్నాడో అది జ్ఞాపం చేసుకుంటూ కొరకు ఆయన పిలుస్తున్నాడు. రెండవదిగా పండగ ఇట్స్ ఎ సెలబ్రేషన్. అది ఆయన చేసిన పని విషయంలో వారు ఉత్సహించాలి, దాన్ని సంతోషంగా జరుపుకోవాలి. పండుగ చేసుకుంటాం అంటేనే ఇట్స్ ఎ సెలబ్రేషన్, సెలబ్రేటింగ్ గాడ్స్ గుడ్నెస్, సెలబ్రేటింగ్ గాడ్స్ మర్సీ, సెలబ్రేటింగ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, సెలబ్రేటింగ్ గాడ్స్ పవర్, సెలబ్రేటింగ్ గాడ్స్ ప్రెజెన్స్. సో దేవుని యొక్క పనులను, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన సన్నిధిని సెలబ్రేట్ చేసుకుంటాం పండుగల్లో ప్రాముఖ్యతగా మనం చూస్తూ ఉన్నాం. రిమెంబరింగ్, సెలబ్రేషన్. పండుగ యొక్క మూడవ ఉద్దేశం ఏంటంటే నిరీక్షణ. ఇట్ ఈస్ గివింగ్ us hope.
బంధకాల్లో ఉండినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు రైట్ వారు చెరలోకి వెళ్ళినప్పటికీ కూడా వారికి హోప్ ఇచ్చింది ఏమిటంటే, ఇదిగో గతంలో ఇది ఆయన చేసి ఉన్నాడు, తిరిగి మనకు ఇది చేయగలడు. పండగలు నిరీక్షణను కలుగు చేసేవిగా ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆ పండగలను ఆచరిస్తున్నప్పుడు దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ హోప్. ప్రాముఖ్యంగా పస్కాను వారు ఆచరిస్తున్నప్పుడు వారు చెరలోకి వెళ్ళారు, తిరిగి వారు వచ్చారు, ఇప్పుడు రోమా ప్రభుత్వంలో వారు ఉన్నారు, వారు పండగను ఆచరిస్తున్నప్పుడు దే హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్ అండ్ దే ఆల్సో హోప్, మాకు మెస్సయ్య వస్తాడు, ఈ పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు మాకు మెస్సయ్య మా దగ్గరికి వస్తాడు అనే విషయాన్ని వారు గుర్తు చేసుకుంటూ ఆ నిరీక్షణను వారు వారు గుర్తు చేసుకున్న నిరీక్షణను వారిని మరొకసారి నిరీక్షణలోనికి వారు పిలువబడటాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క కాంటెక్స్ట్ లో మనము ఇప్పుడు ఏదైతే పండుగల యొక్క సిగ్నిఫికెన్స్, 7 పండుగల యొక్క సిగ్నిఫికెన్స్ చూసామో, దానిని మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మరి ఆ గ్రంథకర్త అద్భుతంగా ఆయన వివరిస్తా ఉన్నాడు, పండుగల గురించి కూడా ఆయన వివరించున్నాడు. అయితే ఇప్పుడు మనము ఒక హోంవర్క్ మనం చేసుకోవాలి. అది ఏంటంటే, సువార్తలలో యేసు ప్రభువారు ఏ పండగలో ఏ వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు, రైట్? సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ ఎ వర్క్ ఆన్ దిస్. ఆయన ఏ పండగలో ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు, ఆయన ఏ వర్తమానాన్ని ఇచ్చాడు. సో ఆ పండగకు ఆయన 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 యొక్క ఆయన యొక్క వర్తమానానికి సంబంధం ఏంటి? మనలో ఎవరైనా సరే గుడ్ ఫ్రైడే రోజున క్రిస్మస్ మెసేజ్ ఇస్తామా? We don't do, right? On Good Friday we give a Good Friday message. ఈస్టర్ రోజున మనము సెన్సస్ గురించి చెప్తాము, జనాభా లెక్కల గురించిన విషయాన్ని చెప్తా ఉంటాం. లూక్ చాప్టర్ 2 మనం డిస్కస్ చేస్తామా? చేయం. సో ఈస్టర్ రోజున పునరుద్ధానం యొక్క మ్యాగ్నిఫికెన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. సో పండగను అనుసరించిన వర్తమానం ఉంటుంది. యేసు ప్రభువారు ఆ పండుగలు ఏ వర్తమానం ఇచ్చారు అనేటువంటి హోంవర్క్ మనం అందరం కూడా చేయాలి. ట్రై టు డూ ఇట్. సో నౌ వి హ్యావ్ ద లెవిటికస్, మనకి అందులో సాక్రిఫైసెస్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, 5 బలి అర్పణలు ఉన్నాయి, 7 పండుగలు ఉన్నాయి. యేసుక్రీస్తు దాని యొక్క వివరణను హెబ్రీయులకు రాసిన పత్రికలో ఫుల్ఫిల్మెంట్ గా చూపించాడు. కానీ ఈ రోజున మనము నెక్స్ట్ వీక్ వరకు మనం ట్రై చేయవలసింది, మనం ప్రయత్నించవలసినటువంటి హోంవర్క్ ఏంటంటే, ఐఎమ్ నాట్ కాలింగ్ ఇట్ అస్ అసైన్మెంట్, ఐ విల్ టెల్ యూ అబౌట్ అసైన్మెంట్ లిటిల్ లేటర్. మరి మనం చేయవలసింది ఏంటంటే, ఏ పండుగ రోజున యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు, ఆయన ఏమి వర్తమానం ఇచ్చిన్నారు, ఆ పండుగకు యేసు ప్రభువారు చెప్పిన మాటకు ఏదైనా సంబంధం ఉందా అనేటువంటి దానికి మనము సమాధానం వెతుకుదాము. అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది, రైట్? సో నెక్స్ట్ క్లాస్ లో మనము డ్యూటరానమీలోకి వస్తాము. ద్వితీయోపదేశకాండ గ్రంథము, సంఖ్యాకాండం 2 కూడా కలిపి మనము పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న దాంట్లో మనకి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే దయచేసి అడగండి. I'll try to answer the questions. Pastor, this is Nancy. Sister. Hello. చెప్పండి. So, Pastor, as for today's class, most of the laws and most of the commandments were given only to men, right? I didn't get you, sister. Just a minute. I'll come back to you. I put on the fan. Probably I'm not audible. Can you hear me now? చెప్పండి సిస్టర్. ఇప్పుడు మీకు వినిపిస్తుందా పాస్టర్? వినిపిస్తుందండి. Okay, so I was just asking, the commandments, the laws
most of those laws, whatever we discussed right now, Hmm. were imposed on men mostly. So men used to pass on to the women. Why Jehovah did not directly speak to women? I mean, was there any? Uh, I mean, everyone is a children of God, Yeah. right? The one who's created. But why there was this kind that women were not given that equal, um, equal way that God spoke to women in those times? Hmm. అంటే అది ఆ సొసైటీ వాస్ patriarchal society where the men are the leaders and men God spoke to the men. Of course there were women he spoke కదా. దేవుడు అవతో మాట్లాడాడు, దేవుడు సారాతో మాట్లాడాడు, దేవుడు హాగర్తో మాట్లాడాడు. కానీ లీడ్ చేసే విషయంలో, ప్రజలను సమాజాన్ని నడిపించే విషయంలో, ఫ్యామిలీని నడిపించే విషయంలో ఆయన మెన్కి ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో అది మెన్ డామినేటెడ్ సొసైటీగా ఉంది అనే విషయాన్ని మనము గుర్తు చేసుకుంటాం. అంటే ఇప్పటి వరకు అయితే అంతవరకు నేర్చుకుందామండి. మనం ఎనీవే న్యూ టెస్ట్మెంట్లో మీరు ఇక ఉమెన్ లీడర్షిప్ గురించిన విషయాలు మీరు నేర్చుకున్నప్పుడు అక్కడ ఫుల్ థియలాజికల్ కాంటెక్స్ని వాళ్ళు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు డీల్ చేస్తారు. సో బట్ టేక్ దిస్ అంటే ఆ మెన్ డామినేటెడ్ సొసైటీలో అప్పుడు దేవుడు మెన్తో డీల్ చేశాడంటే విషయం అక్కడ వరకు తీసుకుందామండి. బట్ ఇట్ డజంట్ మీన్ గాడ్ డిడ్ నాట్ స్పీక్ టు ఉమెన్ అని కాదు, ఉమెన్తో కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు రైట్ ఫ్రమ్ జెన్సిస్ వి సీ. Yes, Pastor. But I mean, it was in most cases that God only spoke to men in those times. యా, So that మెన్ ఇన్ దోస్ టైమ్స్ ఇట్స్ నార్మేటివ్ గా మనకు కనిపిస్తుంటుంది. was a, and even when yeah, and even if men did any kind of mistakes. Now, for example, we learnt about the law of sexuality, the law of married life, the law of offerings, and all that. Those were mostly shared with men. And even if there was any deviation in those laws, along with the person who deviated it, the whole family also were cursed, right? యా యా, Okay. men is not only given the revelation, and he is also given the responsibility, and he called men for the Okay. accountability. He called men to be accountable. లోతు విషయంలో మనం చూస్తూ ఉంటాం, రైట్? సో హీ కాల్ లోత్, కానీ యేసుప్రభు లోతు భార్యను కూడా జ్ఞాపం చేసుకుని అంటారు, రైట్? సో ఇట్ ఈస్ మెన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ for leading the family or for leading the society, and he gave the responsibility and he called them for an account. Thank you so much, Pastor. I think probably when I go through again, I Yeah, would still get more clarity on these things. you will get clarity. And I'm not telling you the whole explanation at this point. Yes. The reason being, అంటే మనం ఆ మెచ్యూరిటీలో అంటే యాజ్ వి గో త్రూ దట్ ఆ క్లైమాక్స్ లోకి రాకుండా ఇప్పుడు మనము డిస్కస్ చేసిన అంటే ఇట్ కెన్ క్రియేట్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనమాట. అందుకనే ఐఎమ్ Yes. జస్ట్ హోల్డింగ్ మై సెల్ఫ్. బట్ Yes, yes. ఆ టైంలో దట్స్ హౌ ద ప్యాటర్న్ వాజ్ అన్ ఇంట్రడ్యూషన్ వరకు చెప్తా ఉన్నాను. Oh, sure. Thank you so much, Pastor. వెల్కమ్ సిస్టర్. ఇంకెన్ని క్వశ్చన్స్ అండి? క్వశ్చన్స్ లేకపోయినట్లయితే విల్ క్లోజ్ అండి. మేబీ సిస్టర్ క్రిస్టినా విల్ క్లోజ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. Sister Nancy Christina, is it here? Yes, I'm here.
Close with the word of prayer. Please Hello? pray. Yeah, please pray. Close with the word of prayer. Sure, Pastor. Our most gracious Heavenly Father, thank you, Lord, for this wonderful class that you have, Lord, our Father, helped us to understand, Lord. Lord, yes, Lord, learning about your word is just not easy. It's a quite little more understanding, more wisdom, more knowledge that we need, Lord, our Father. I thank you so much for using Pastor Peter, and as he, Lord, our Father, is blessed with your wisdom, knowledge, and understanding, and He imparts the explanation of your word to us, Lord of Father. Lord, I thank you so much, Lord of Father, for helping us to understand the laws that it is, and as we read again, as we go through again, help us to understand more, Lord of Father, and may we not, Lord of Father, deviate from your word. May we not add or remove anything from your word. Lord of Father, help us, Lord